హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాల గురించి నేను మీతో మాట్లాడాలి. చాలామంది రాజ్యాంగం ఆయన ఓన్లీ దళితులకు మాత్రమే రాశాడు, బీసీలకు మాత్రమే రాశారు, మైనార్టీలు మాత్రమే రాశారు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది, చాలామంది అనుకోవడం జరుగుతుంది. ఆయన ఓన్లీ రాజ్యాంగం అంటే ఓన్లీ రిజర్వేషన్ల గురించే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించడం జరిగింది. అది ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. మరి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నారు. అంబేద్కర్ ఒకలే రాశారు రాజ్యాంగం, చాలా కమిటీలు ఉన్నాయి కదని ఈ మధ్యకాలంలో అవుతున్నారు చాలామంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. అందులో టెక్నీషియన్స్ ఎంతమంది పనిచేస్తారు ఆ సినిమా అలా రూపుదిద్దుకోవడానికి? చాలామంది ఉంటారు కదా. కానీ ఆ క్రెడిట్ ఎవరికి దొరుకుతుంది? రాజమౌళి గారు. ఎందుకు అంటే ఆయన యొక్క ఆలోచన విధానం ఆ సినిమాలో పెట్టడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. అంటే వాళ్ళందరూ కష్టపడ్డారు, క్రెడిట్ వాళ్ళకు కూడా దొరుకుతుంది. కానీ ఆ బాహుబలి అనే మూవీ అతని యొక్క అతని ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం హీరో కన్నా దాని యొక్క డైరెక్టర్కే ఎక్కువగా క్రెడిట్ దక్కడం జరిగింది. అది అందరికీ తెలిసింది కదా. అటువంటి అప్పుడు రాజ్యాంగం యొక్క ఆలోచన విధానం అనేది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మన అంబేద్కర్ది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయకుండా ఆయన ఒక్కరే రాయలేదు కదా, చాలా కమిటీలు ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నారు కదా అని చెప్పడం జరుగుతుంది. ఆయన ఒక ఆలోచన విధానాన్ని వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ క్రెడిట్ ఎవరికి దొరుకుతుందంటే మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మాత్రమే దొరుకుతుంది. అయితే ఈ రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి ఆయన చాలా కష్టపడడం జరిగింది. ఆయన ఓన్లీ దళితులకే కాదు, బీసీలకే కాదు, మైనార్టీలకే కాదు, మహిళలకే కాదు, ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హక్కులు కల్పించడం జరిగింది. అందులో ఓన్లీ మీరు చాలామంది ఓన్లీ రిజర్వేషన్ మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ రాజ్యాంగం ఆ విధంగా రూపుదిద్దుకోకపోతే ఈరోజు ఎవరు కూడా రోడ్ల మీద తిరగనవసరం లేదు. చాలామంది చూస్తున్నారు కదా కొన్ని దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి చాలా ఈజీ. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం, అలాగే ఎక్కువ మతాలు, ఎక్కువ ఆచారాలు, ఎక్కువ కులాలు కలిగినటువంటి ఈ దేశంలో అందరికీ సమపాలలో అందరికీ నచ్చినట్లు రాజ్యాంగం రాయాలంటే ఎవరికీ నొప్పి లేకుండా, బాధ లేకుండా రాజ్యాంగం రాయాలంటే అది చిన్న విషయం కాదు. అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు పరిశీలించి ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి కులాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రతి మతాలను దృష్టిలో పెట్టుకుని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.